ప్రభు బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడి వచ్చిన ఈ అందరూ కూడా ప్రభు పేరట ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలందరూ ప్రభు బిడ్డలైనటువంటి మీకు కూడా ప్రభు పేరట వందనాలు చెల్లించున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆస్వాదించును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం దాకా చదవండి. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యొద్ద శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నీ స్థితి మొదట ఉచ్చముగా నుండినను తుదను నీవు మహావృద్ధి పొందుదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మొదటగా యోబు గారితో మాట్లాడుతున్న మాటలు ఏంటి? నీవు జాగ్రత్తగా దేవునిని వెతికిన ఎడల అంటే జాగ్రత్తగా అంటే ఒళ్ళు కళ్ళు అన్ని దగ్గర పెట్టుకుని అర్థం. దేవుని దగ్గర ఒక క్రమం ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, భయం ఉంటుంది. భయము క్రమము ఏమీ లేని భక్తి దేవుణ్ణి వెతికినట్టు కాదు. జనాలలో మనం తిరుగుతున్నట్టు. మనం ఎవరు అంటే మేము చర్చికి పోయేవాళ్ళం చేసే జనాల్లో వచ్చి తిరుగుతారంతే, జనాల్లో ఉంటారంతే. కానీ దేవుడి దగ్గర మాత్రం పడరు. ఇక్కడ ఆయన ఏమని అంటున్నాడు? నీవు జాగ్రత్తగా దేవుణ్ణి ఎతకాలి. అంటే జాగ్రత్తగా అంటే యథార్థంగా, ప్రార్థన మిస్ అవ్వకుండా, ప్రతి హృదయమును పక్షులు, ఆకాశ పక్షులు దేవుని వాగ్దానం కొరకు వెతికినట్టు మనం అంతకన్నా ఎక్కువగా దేవుణ్ణి వెతకాలి. వెతకాలి అంటే పని జరిగించాలి. ఇప్పుడు అందరం కలిసి పని చేస్తున్నాం కదా, దేనికోసం చేస్తున్నాం? భోజనాలు వడ్డీటాకైనా రొట్టె చేసుకుంటాకైనా ముందుగా వచ్చి పని చేయాలని ఎందుకు చేస్తున్నాం? పని దేవుడు ఇచ్చాడు. మనం జాగ్రత్తగా చేస్తేనే అది ఒకసారి 2 సార్లు 3 సార్లు చూస్తాడు. ఆయన కొద్ది నిమిషాలే చూస్తాడు, మనిషి కాదు ఆయన. తేడా పడితే తేడాగానే ఉంటుంది దేవుడి కాడ. అందుకే ఏమన్నాడు? నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమలాడుకునిన ఎడల ఏం చేయాలంట? బతిమలాడుకోవాలంట. క్రమము కానీ శిక్షణ కానీ ఏది కూడా లేకపోతే దేవుని ప్రార్థన, దేవుని పెనుగులాడటం ఇవన్నీ నేర్చుకోకపోతే దేవుడితో మనం ఇటువంటి కట్టుబాటులు లేనట్టే, ఒక క్రమబద్ధన లేనట్టే. అమ్మా నువ్వేందంటే ఎప్పుడు అప్పుల్లో గిప్పల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా చర్చికి వెళ్తారు, మోసం చేస్తారు. వాళ్ళు కూడా చర్చికి వెళ్తారు, అబద్ధాలు ఆడతారు. వాళ్ళు కూడా చర్చిలకే వెళ్తారు, దొంగతనాలు చేస్తారు. వాళ్ళు కూడా చర్చిలకే అందరూ వెళ్తారు. కానీ వాళ్ళు దేవుణ్ణి వెతికటం లేదు. యథార్థం వాళ్ళలో సర్వశక్తి గల దేవుడు వారితో మాట్లాడే కృప వారికి లేదు. మరి ఏంది ఆయన ఏమంటున్నాడు? లాస్ట్ 6వ వచనంలో ఏమన్నది చూడు. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి
నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఎప్పుడు మనం భయభక్తులు కలిగి ఆయన్ని వెతికినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండినప్పుడు. రెండవది యథార్థత. యోబు గారిలో నేర్చుకోవాల్సింది మనం అదే. దేవుడి దృష్టికి యోబు ఎలాంటి వాడంటే యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు. దేని యందు అంటే దేవుని యందు. దేవునిని బట్టి పిల్లలను కూడా తప్పు పట్టాడు. ఎందుకంటే నా దేవుడు యథార్థవంతుడు, నా కడుపును పుట్టిన అంటే నేను కలిగిన పిల్లలు మా సంతానం యథార్థవంతులు కారు. ఏమో వారి హృదయంలోను ఆలోచనలోను దేవుని విసర్జించే ఆలోచన వారిలో ఉందేమో, లేదా దేవుడు వీరిని విసర్జించే ఆలోచన. దేవుని పడితే వీరు దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటున్నారా, తప్పు చేస్తున్నారా అని ప్రతి దినము నిత్యము ఆయన ప్రార్థన చేస్తూ బలులు అర్పించాడు. మరి మనం ఉంటున్నావా? మనము కొంచెంసేపు గాలి ఇటు సిరితే అటు సర్దుకుంటాం, అట్టి సిరితే ఇటు సర్దుకుంటారు. దేవుడు అంటున్నాడు, ఒరే పిచ్చి మొహాలారా, అటు చూడబాకండి ఇటు చూడబాకండి, నా వైపు చూడు. నిన్ను గాలిను నీటిని గద్దించువాడను, అవి నిమ్మలమైపోతాయి. నువ్వు వాటి వైపు కాదు చూడాల్సింది, నా వైపు. నిన్ను భయపెడతారు, భ్రమ పెడతారు, తప్పుదారిలోకి నడిపిస్తారు. నడవటానికి నువ్వెందుకు అరవులువి? నువ్వు నా వైపే చూడు. నేను నీతో మాట్లాడా. నేను నీతిగా ఉండమన్నా, యథార్థంగా ఉండమన్నా, సాక్షాత్తంగా ఉండమన్నా, సాక్ష్యమైన జీవితాన్ని నీకు ఇస్తానన్నా. ఆయన అన్నది అదే. ఆడ సర్వశక్తి గల దేవుడి నీవు బతిమలాడుకొని అలా బతిమలాడుకుంటే ఏమైంది ప్రభువా? నీ నివాస స్థలము, నీ నీతిని తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అంటే కుటుంబం వర్ధిల్లిద్ది, పిల్లలు వర్ధిల్లుతారు. శ్రమల్లో ఉన్నావా? ఉండు, ఇబ్బంది ఏం లేదు. గుర్తు పెట్టుకో, శ్రమలు లేకుండా సుఖ దుఃఖం మనకు అక్కర్లా. ఒక శ్రమ రావాలి. ఒక శ్రమ వస్తే దాని తర్వాత మనకు ఒక కార్యము, ఆనంద కార్యము, దేవుణ్ణి ఆరాధించే కార్యము, నిత్యము నీవు దేవుని కనుగొనుటకు, బతిమలాడుకున్నటకు, యథార్థంగా భయపడి ఆయన్ని వెతుకోలాడే క్రమము నీకు నేర్పిస్తున్నాడు అని తెలుసుకో. శ్రమ వచ్చిందని భయపడతారు, ఇంకోటి రాలేదనో, ఒకటి పింగిందనో ఏం ఉండకూడదంట. ఆయన అందుకే 7వ వచనంలో ఉంది, మొదట నీ స్థితి ఎలా ఉందంట? కొంచెమే ఉన్నది, కొద్దిగా ఉంది. కొద్దిగా అంటే మన వాళ్ళకి ఇరుకు. కొంచెం అటైందనుకో శ్రమ, కొంచెం ఇటు వచ్చిందనుకో శ్రమ, ఒక రోజు డబ్బులు ఆగిపోయినాయి అనుకో, ఇప్పుడు పరిస్థితి ఏందంటావు? వాస్తవంగా డబ్బులు ఉన్నా లేకపోయినా ఏమన్నా ఆగిద్దాం. అది 60 రూపాయలు బియ్యం తినకపోతే స్టోర్ బియ్యం తింటాం ఒక పూట. మనం ఏమన్నా ఫస్ట్ నుండే బాసుమతియా? ఏమి కాదు. మన అసలుకి మన బాడీలు ఎట్టడి బాడీలు, కొండ ప్రాంతము, ఎండ ప్రాంతము, మిర్చిదన్న ప్రాంతం మన ప్రాంతం. ఏ ప్రాంతం? మన శరీర ప్రాంతం. ఘాటు ప్రాంతం మనది. మనకి ఏ అన్నం అయితే టయానికి ముద్ద ప్రార్థన చేసుకున్నావా? నీ శరీరము తృప్తిపరచుటకు ఒక ముద్ద ఆహారం నీకు దొరికినదా? నిన్ను ఆకలితో ఏమి ఉంచట్లేదు కదా, ఆకలితో ఉంచుతున్నాడా? దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు ఉపవాస దీక్షను పూనుకోట్ల, ఉపవాసమును నిన్ను ఉంచులాగును ఆయన చేసాడు. మన వాళ్ళు అంటారు, ఇప్పుడు తెలియదు పాస్టర్ గారు, అన్నం లేకుండా 2 రోజులు ఉన్నాం. అదే పిచ్చోళ్ళారా, అన్నం లేకుండా కాదు, మీ కీటాక ఆయన సమర్థుడు. అన్నం లేకుండా కాదు, మీలో ఉపవాస దీక్ష లేదు అసలు. దేవుని యథార్థంగా ఆత్మతోను, సత్యముతోను, పూర్ణాత్మతోనూ నీవు ఆరాధించాలి. అది నీలో లేదు, అందుకే నీకు ఆకలి ఉంచాడు. అప్పుడన్నా దేవుణ్ణి నువ్వు, ప్రభువా నువ్వు నా పిల్లలు ఆహారం లేక నన్ను కాదు పిల్లలన్నా జ్ఞాపకం చేసుకొని కొంచెం సహాయం చేయ్యా, పూర్ణ హృదయముతో అడుగుతావని. అందుకే మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నాను, తుదకు మహావృద్ధి చెందుద్దంట. ఎందుకు? నీవు ఎదగటంలో ముందుకు వెళ్తా ఉంటావు, కొనసాగుతావు. దేవుడితో యథార్థతను నేర్పిస్తాడు, న్యాయం నేర్పిస్తాడు, నీతి నేర్పిస్తాడు. వచ్చిన శ్రమణ కాదు, నిందన కాదు, వాటిని ఎదుర్కొనుటకు కావలసిన బలవంతుడు నీ యందు ఉన్నాడన్న ధైర్యం నీకు వచ్చింది. అందుకే పాటలు పాడుకోవాలి మధ్య మధ్యలో.
పనులు చేసుకుంటా అన్నీ మనం చేసుకుంటా ఏం చేయాలో తెలుసా? పాటలు పాడుకోవాలి. నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే ఇంట్లో కూడా సుఖంగానే ఉంటుంది. ఆడవాళ్ళు అన్నం వండుతున్నారు, పప్పు వండుతున్నారు అనుకో ఆరాధన, పని చేసుకున్నారనుకో ఆరాధన, సెల్ ఫోన్ తీసుకుంటారు మన వాళ్ళు. అక్క నేను వంకాయ వండుతున్నాను అక్క, నువ్వే వండుతున్నావు, నీ నాలుగు కోసి ఉండి ఏదో ఒకటి ఉండి కోసి నీకెందుకు నీ మొహం చేశారా మీ ఆయన బాగా, ఓకే సరే మీ ఆయనకి అది ఇష్టమా, సరేలే, ఇవన్నీ అవసరమా? బాధలు వచ్చినాను, నిందలు వచ్చినాను, ఏది వచ్చినాను, ముందు నువ్వు నేర్చుకోవాల్సింది దేవుని స్తుతించటం, ఆరాధించటం. మాట్లాడుకో, ఎవరైనా అక్కతో చెల్లితో మాట్లాడుకోకుండా ఉంటారా? అసలు ఆడవాళ్ళు ఎన్ని పెట్టి అడ్డు పెట్టినా కానీ ఆడవాళ్ళు ఆగరు. ఆగుతారు ఆడవాళ్ళు? ఆగరు. నువ్వు మీ ఇంట్లో మాట్లాడొద్దంటే ఇంకో 2 ఇంతలకు మాట్లాడతావు. మరి ఇంక అట్టప్పుడు ఎట్టయినా మాట్లాడతావు, అది ఒక సమయం, మాట్లాడేది ఒక సమయం పెట్టుకో. కానీ దేవుడి సమయాన్ని కూడా వృధా చేస్తే అట్ట నిందలు వచ్చినాయనో అవమానాలు వచ్చినాయనో వాళ్ళకెళ్ళి కాదు చూడాల్సింది, మనం దేవుడికి వెళ్ళి చూడాలి. అందుకే నేను పాట పాడుకుంటా, ఏమన్నా తెలుసా? నా జ్యేష్ఠ భాగ్యస్వామి నీతో నాటి చరామి, ఎవరేమన్నా ఏమి నీ కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిలహామి, నిందలే వచ్చి పడని మిత్రులే శత్రులవని, నన్ను వీడని నాకు చాలు నీ చెలిమి, మిత్రులే శత్రులవని, ఆత్మదేవుడా నీ కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిలహామి, నీ కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిలహామి, నా జ్యేష్ఠ భాగ్య స్వామి నీతోనే నాటి చరామి, ఎవరేమన్నా ఏమి నీ మాటే నాకిలహామి, నీ కృప చాలు యేసు స్వామి. హల్లెలూయా. ఏం కావాలి? కృప కావాలి. ఆయన్ని వెతుకులాడుకోవాలి. మిత్రులు శత్రువులవనే నిందల పాలవనే ఏమక్కర్లా, నీ కృప నాకు తోడుందా లేదా? మిత్రులు శత్రువులవేరా, ఓకే అవుతారని ముందుగానే ఆయన చెప్పాడు. నన్ను కాదని నువ్వు ఎవరిని పెంచే, నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమించినా వారు నీకు తిరిగి శత్రువులే అవుతారు. ఇర్మియా గ్రంథం చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 8వ వచనం. చెప్పమ్మా. ఇందుకై గోనె పట్ట కట్టుకొనుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి, యెహోవా కోపాగ్ని మన మీదకి రాకుండా మానిపోలేదు. హల్లెలూయా. 10వ వచనం చదువు. నేను ఇట్లాంటిది కటకట యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు హల్లెలూయా. అందరికి సైలెంట్గా ఉండాలి, తిరగటాలు ఆపేయాల. ఈ వాక్యాల మధ్యలో మీరు ఈ దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక క్రమం, ఒక పద్ధతి, వాక్యం కాడ అదే ఒక క్రమం ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి, భయం భక్తి కలిగి ఉండాలి అందరం. ఏమనుందాడా? ఇందుకై గోనె పట్ట కట్టుకొనుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి, యెహోవా కోపాగ్ని మన మీదకి రాకుండా మాని పోలేదు. అంటే
ఆయన కోపాగ్ని మన మీద రాకుండా ఏమీ పోదు. ఎందుకు? ఆయన మనం చూస్తున్నాడు నిరంతరం. నువ్వేం మోసం చేస్తున్నావు చూస్తున్నాడు. మనుషులు హృదయం ఎట్టాడిది అనుకుంటున్నారు? ప్రార్థన చేసావా అంటే మేము చేస్తున్నాం. ఏడా రోదన చేయమంటున్నాడు, గోనె పట్ట కట్టుకోమన్నాడు, ఇళ్లలో పడుకొని మేము చేస్తున్నాంలే. తెలియగల మహానాయకురాళ్ళు ఉన్నారు. ఎందుకన్నారంటే దేవుని స్తోత్రం, విశ్వాసులు అంతటి మహా గొప్పవాళ్ళు. ప్రార్థన చేస్తుంటే నేను మనసులో చేస్తున్నాలే, ఇంట్లో చేస్తున్నాలే. నీ ఇల్లు ఏమైనా పరిశుద్ధత? నువ్వేమైనా పరిశుద్ధుడుగా? ఏ బంధుతోనే నీతిగా ఎతకమన్నాడు, యథార్థంగా ఎతకమన్నాడు. బతివులు ఆడుకోవాలంట మనం. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన కోపాగ్ని మన మీద మారిపోదు. ఆయన కోపము చల్లార్చుటకు మనము యథార్థంగా ఉండాలి. ఆయన ఏమన్నాడు? నువ్వు మొదట కొంచెమే, నీ స్థితి చివరకు వృద్ధి చెందిద్ది, నీ ఇల్లు వర్ధిల్లిద్ది, నీ ఇంటి మీదకి నా కనుసూపు, నా దృష్టి వచ్చింది. నీవు చేసిన ఈ యొక్క పరిచర్య, ఆరాధన, నా యందు నువ్వు భయభక్తులు కలిగి నన్ను వెతికావు కాబట్టి నిన్ను నీ ఇంటి వారిని నేను వర్ధిల్ల చేస్తాను అని ఎవరు అంటున్నారు చెప్పండి? ఎవరు అంటున్నారు? ఆదివారం తప్పితే మళ్ళీ ఆదివారం ఎవడు కనపడ్డావు. ఆదివారం నుండి ఆదివారానికి మధ్యలో ఎవరు కనపడరు. సరే, మధ్యలో ఫంక్షన్లో పెళ్ళిళ్ళు ఏమి రావా? వాటికి వాడుతున్నారుగా. కానీ చర్చికి ఎవరన్నా మధ్యలో వెళ్ళి కొంచెం కూర్చొని వద్దాం, ఆదివారం దాకా మళ్ళీ వెళ్ళట్లేదు, మనసు బాగాలేదు అని ఎప్పుడన్నా చర్చిలో కూర్చుంటున్నారు. వెళ్ళి చర్చిలో కూర్చోరు. ఏడెత్తుకులాడుతున్నావు నువ్వు దేవుణ్ణి? ఏడ స్థిరపరుస్తాడు నీకు సిద్ధం చేసిన ఆహారం ఏడ దొరికిద్ది? ఎప్పుడు దొరికిద్ది? అసలు నీలో ఆసక్తి ఉంటే దొరికిద్ది. నువ్వు యథార్థంగా బలవంతం అసలు ఆయన బతిలాడుకునే యథార్థత నీలో ఉందా? ఆ యథార్థత ఉంటే ఆయన నీకు స్థిరపరిచిందేదో, దాచి ఉంచిందేదో, ఎవడో ఎన్ని అడ్డుకట్టలు వేసినా, ఎన్ని పుల్లలు వేసినా దేవుడు ఏర్పరిచినది నీకు అందకుండా ఎవ్వడో ఆపలేడు. చూడు లూకాసు వార్త 2వ అధ్యాయం 44వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నెలవైన వారిలోనూ హల్లెలూయా. మతిమరుపు బ్యాచి మీ గురించే వాక్యం వచ్చింది. మూలవాక్యం అదా? ఇర్మియా గ్రంథంలో వచ్చినవన్నీ గుర్తున్నాయా? యథార్థంగా భయభక్తి కలిగి ఎదకమన్నాడు ముందు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన ఉన్నాడు అనుకున్నారంట, మర్చిపోయారిక. ఒక దిన ప్రయాణం చేసా గుర్తొచ్చింది. అంటే మన వాళ్ళకి ఏదన్నా నింద వచ్చినప్పుడు గుర్తొస్తుంది. అవమానమో, బాధో, రోగమో, తిప్పలో అన్నీ ఉన్నాయనుకో దేవుడు గుర్తున్నాడు. సేవకుడు ఏమీ లక్ష్య పెట్టరు. రోషం అబ్బో, వీళ్ళకి మించిన కరాటీ బూస్టులు ఇలా కానలేదు. సచ్చిన బూస్టులు కూడా పనికిరాడు. వీళ్ళు బతుకున్నంత బూస్టులు వీళ్ళు. ఒక నరం లోపల ఉన్న నరంలో ఒక నరం అలా అన్నాడు అనుకో ఆయన, నీ గూసులు గీసులు మెడ వంకర్లు మూతి వంకర్లు మొత్తం సరైపోతాయి. జీజీహెచ్లో పనుకున్న వాళ్ళని చూడండి తెలిసి. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కడిగిపో, బాధ ఎందుకు చెబుతాడు. ఉన్నప్పుడు ఏమి ఎగిరి పడ్డాడో, తప్పేం చేశాడో చెబుతాడు. వాడిని తెలుసుకో, వాడు చెబుతాడు సమస్య ఏందో. ఒరే, ఉన్నప్పుడు నేను నీకన్నా పెద్ద సిగ్గుశానం తెచ్చుకొని యథార్థంగా నేర్చుకొని బతుకురా బాబు. ఇప్పటికన్నా రాజ్యం ఒకటి ఉన్నది, ఆ రాజ్యములో అంతము లేదో, అది పరలోక రాజ్యము. అది పొందుకోనప్పుడు ఇక్కడ కాదు అక్కడ కూడా అగ్ని ఆరదు, పురుగు ఇక్కడ అర్థం కాదు. ఆడ భయంకరమైన రోగం ఉంటుంది. ఇక
భూమి మీద ఉన్నప్పుడు రోదన చేయమని ఇర్మియా గ్రంథంలో చెప్పాడా లేదా? రోదన చేయండి, గోనె పట్ట కట్టుకొని మరి రోదన చేయాలంట. ఒక భక్తి, భయము. గోనె పట్ట కట్టుకోవటం అంటే నీ తల మీద ముసుగు, స్త్రీ అయితే ముసుగు, తల మీద చున్నీయో నువ్వు ఏదోటి కప్పుకుంటా. ఎందుకు? నీ తల అలంకరణ కాదు కావాల్సింది, దేవుడికి నీ హృదయాంతరంగము, యథార్థత, నీ ప్రార్థన అంగీకారము, ఎన్నిటిని చూస్తాడు వాడు. గుర్తు పెట్టుకోండి, స్త్రీ ఎలాగ ఉంటుందో పురుషుడు కూడా అలాగే ఉండాలి. స్త్రీ తల మీద ముసుగు కప్పుకునిద్ది, పురుషుడు అలా కాదు, తల అంటాలి. అంటే స్నానం చేయాలి. తల స్నానం చేసి రాత్రి నుండి ప్రార్థనలో వెనుగులాడతా, ప్రభువా తప్పైందయ్యా, క్షమించు, నాకు దారి విడుదలయ్యే, నేను ఈ పాపిని ఒప్పుకున్నాను ప్రభువా, ఘోరంగా ఓడిపోయాను, శ్రమల్లో నలిగిపోతున్నాను, నాకు విడుదల కావాలి, నా తప్పు నేను తెలుసుకున్నాను, నాలో పూర్వ భక్తి నాకు దయచేయి అని అడగాల. ఆ పూర్ణ హృదయం నీకు ఉండాల. అప్పుడు నువ్వు దేవుని హృదయశుద్ధితో ఎదుగుతావు, భయభక్తి కలిగి ఎదుగుతావు, యథార్థ హృదయంతో నువ్వు దేవుణ్ణి వెతుకులాడతావు. ఈ రెండు లేకపోతే కుటుంబంలో తల్లి ఒకటి, కొడుకు ఒకటి, తండ్రి ఒకటి, చెట్టుకోళ్ళు పుట్టకొకళ్ళు అంటదే పెద్ద సామెత. అదైంది. అందరూ కలిసి ఉంటే సుఖమా, లేకపోతే విడిపోతే సుఖమా? ఎంతమంది కలిసి ఉంటున్నారు? ఎందుకు? దేశాలు సర్ప సంతానమా, మిమ్మల్ని రాబో యుగంలో గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు, నా ప్రవక్తను పంపిస్తే మీరేం చేశారు? నిందలేశారు, నా ప్రవక్తను అవమానించారు, రాళ్లతో రువ్వారు, చంపించారు. రేపు ఒక బుద్ధి చెప్పువాడు ఎవడో, బుద్ధికి దేన్ని ఎప్పటి రేపు లెక్క రాసి పెడతాడు. ఇప్పుడు ఎన్ని డైరెక్ట్గా చేసేస్తమే, దాంట్లో ఏం లేదు. ప్రకటన గ్రంథం మీకు వివరణ ఇస్తాలే ఒకరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దడ ఒక్కొక్క సంఘానికి 7 సంఘాలకి రాసి పెట్టాడు. అంటే సంఘాలకి రాస్తానే అందరికి వాదన పెట్టేశాడు. అందులో వారు అసలు నువ్వు ఉన్నావు, అసలు ప్రకటన గ్రంథం వెళ్ళిన దాకా నువ్వు ఉంటావా? నువ్వు మధ్యలోనే రాలిపోతావేమో. భక్తుడు ఒక పాట పాడారు కదా, పువ్వు లాంటిది వాడిపోతుంది, గడ్డి లాంటిది రాలిపోతుంది. అన్నయ్య గుర్తుపెట్టుకో, గులాబీ పువ్వు బాగున్నప్పుడే తుంచి ఎత్తిద్ది అమ్మగారు. ఏడా పువ్వు వాడిపోయినా, నీ కొప్పు రాలిపోయినా దాన్ని నువ్వు పెట్టాను లేవు. జుట్టుంటే పెడతావు, మొత్తం రాలిందని ఏం పెడతావు? కొత్తిమీర కట్ట కూడా పెట్టాకి వీలు ఉండదు. దేవునికి స్తోత్రం. చెవులో పూలు పెట్టుకోవటం నువ్వు ఎగిరెగిరి మనం పడకూడదు. అందుకే దేవుడు బైబు గారికి చెప్పాడు, యథార్థంగా ఎత్తకాలి, భయభక్తులు కలిగి మనము సర్వశక్తుడు మన యందు ఆయన దృష్టి ఉంచాలాగను, కృప పొందుకునేలాగను మనము వెతకాలి. చూడు, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, గట్టిగా చదువయ్యా మళ్ళీ. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, మీరు ఇప్పుడు ఎవరెవరు ఏమేమి వెతుకులాడుతున్నారు? ఎవరెవరు ఏమేమి వెతుకులాడుతున్నారు? అరే ప్రార్థనకు వెళ్తున్నావా? చర్చికి వెళ్ళి నేను చేస్తున్నాలే. అబ్బో, ఏపుకి మించిన భక్తుడేనా? ఏపుకి మించిన భక్తి పరురాళ్ళు. ప్రార్థనకి వెళ్ళరు, ప్రార్థనలకు వెళ్ళరు. సంఘంలో టైమింగ్ మారిస్తే ప్రార్థనకు ఆగిపోతారు. ఇంకోటి ఇంక మొక్కలో సేవకులు కూడా లంచకుండా చేస్తారు. అదేమంటే మేము అది ఇచ్చాం, మేము ఇది ఇచ్చాం, మా గౌరవం ఇవ్వాలా, నువ్వు ఇచ్చింది నీ మొహన కొడతా. నేనైతే దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కాకపోతే నీ తాత వచ్చి చెప్తాడు నాకు.
నన్ను నిర్మించినవాడు, నన్ను పిలిచినవాడు, నాకు ఏర్పరుస్తున్నానని చెప్పినవాడు ఏర్పరచక మానతాడా? వాగ్దానం ఇచ్చినవాడు దేవుడు. నేను దేవుడు మాట ఇంటిని, దేవుడి దగ్గర వాగ్దానం తీసుకుంటేనే మనుషుని వద్ద నేను వాగ్దానం తీసుకోవాలా. నా ద్వారా దేవుడు అనేకులకి వాగ్దానంగా నిలబెట్టుకుంటున్నాడు. ఇప్పుడు లంచం తీసుకునే వాడిని ఏమంటారమ్మా? గౌరవిస్తారా? ఆయన ఏమంటారు అప్పుడు? లంచం, ఆయన అంతా లంచం, డబ్బు లంచగొండి. డబ్బు ఇస్తే సార్ ఆయన వాసం లేదు, పరుచు లేదు, పని అయిపోయింది మనకి. ఏమైంది? పని అయిపోయింది మనకి. లంచం కాదు, లంచం తీసుకుంటే అట్ట అంటారు. నేను అందుకే లంచం కాదు, లంచం గించం మాకు అక్కర్లా. బయటికి పోయిన వాళ్ళు అదే చెబుతారంట, మా గౌరవీయుడు ఆయన, మాకు అదీయుడు. నువ్వు 250 మందికి చెప్పుకో. నేను చెప్పేది ఇప్పుడు యూట్యూబ్లో లక్షలాది మంది అంటారు. నువ్వు ఇచ్చేది నువ్వు నాకు ఇట్లా దేవుడు చెప్పాడని నువ్వు సాక్ష్యం ఇచ్చి ఇచ్చావు. నేను నీకు ఇట్లా పాస్టర్ గారు అలా దేవుడు నన్ను ఒకటే ప్రేరేపించాడు, కొట్టాడు, అసలు నువ్వు చెప్పి దేవుడికి ఇచ్చావు. మరి నువ్వు పోయి నేను అది ఇచ్చా ఇది ఇచ్చా, నేను నీకు లోబడను. నువ్వు 100 కోట్లు ఇచ్చినా, నువ్వు రూపాయి ఇచ్చినా నేను నీకు లోబడను. గద్దింపును ఖచ్చితంగా చెబుతా. ఆశీర్వాదం ప్రేరేపణ వస్తే ఆశీర్వాదం చెబుతా. నన్ను చెప్పడానికి పిలిచాడు, నాలో ఉన్నవాడు నన్ను వాడుకుంటాడు. అంతేగాని లంచం ఇచ్చాను నీ కాల భజన నేనైతే చేయను. నేను డైరెక్ట్గా చెబుతా. ఏదైనా ఈ లంచం కావాలనుకుంటే చాలా సంఘాలు ఇరవబడతాయి. సేవకుడు లంచాలకు కానుక్కోబో ఇప్పుడు ఇక అట్టలు ఇరవబడటమే. అందులో ఎటువంటి అక్కర్లా. దేవుడే చెప్పాడు లోకా సువార్తలో మాట, ఏమన్నది? సూది పెంచేలో ఒంటె దూరటము సులభం. ఒంటె ఎంత ఉంటుంది? 5 అడుగులు, 6 అడుగులు, 7 అడుగులు, 10 అడుగులు కూడా ఉంటుంది. సూది పెంచం ఎంత? సూది పెంచావు నీ గోరంతా ఉంటుందా కనీసం? దాంట్లో కంటే ఒంటె దూరిద్ది అంట. దేవుడు వైపు చూస్తే ఒంటె సూది పెంచవు దూరిద్ది. ధనవంతుడు, గర్విష్ఠుడు, పాపుడు పరలోక రాజ్యంలో రావటం దుర్లభం. యేసు ప్రభువు చెప్పిన మాట నేను కాదు. మరి ఇప్పుడు చెప్పేవాడు దమ్ము ధైర్యం ఉంటే ఆయన చెప్పండి. ఇప్పుడు ఏ పాటి బ్రతుకు? కన్ను తెరిస్తే తెలుగు వచ్చింది, కన్ను మూస్తే నోరు తెరిస్తే మాట వచ్చింది, నోరు మూస్తే పాట పాడారు కదా. పాటే ఉంది. ఎప్పుడు పాడతారు ఈ పాట? దేవుని స్తోత్రం. ఏ కుడికా? ఆ కుడికిలోకి పాడతారు. కన్ను మూస్తే చీకటిరా, కన్ను తెరిస్తే వెలుగురా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం. ఎగిరి పక్కబాకండి. ఏందో మీరు తోపులను కూడా తిరగబాకండి. నిమిషం గాలిలో అట్ట తిరిగినోడు ఇట్ట కనపట్ల తెల్లారికి. రాత్రికి పొలాలు తిన్నవాడికి గ్యాస్ డబ్బులే, పచ్చడి తిన్నవాడికి గ్యాస్ డబ్బులే. ఎవరి కడుపు ఎలా ఉంది దేవుడికి ఏం తెలుసా? అసలు ఏమి తినపోయినాను ఉపవాసంతో దీక్ష కొనుక్కొని దేవునితో ఉన్న మనకి స్ట్రాంగ్ మ్యాన్ లాగా ఉంటాం మనం. స్ట్రాంగ్ మ్యాన్ చివరి దాకా కూడా. చివరి దినాల్లో శ్రమ అనారోగ్యం రాని దేవుడు ఎన్నాళ్ళు నన్ను వాడుకొని మహిమపరుచుకున్నాడు. ఈ చివరి దినాల్లో నన్ను చూసి కూడా అవుతాం వారి హృదయంలో కదిలించుటకు. నా చాపుడినా అయ్యాడు, ఎంత వాడబడ్డాడు, ఆయన అంత కష్టపడ్డాడు. ఆయన దేనిని కూడా లక్ష్య పెట్టలేదు. అనారోగ్యమును శ్వాసను ఏది చూడలేదు. నిర్లక్ష్య పెట్టి సేవ కోసమే తిరిగాడు. ఇప్పుడు టాబ్లెట్ కూడా వేసుకోవట్లా, ఆయన అనారోగ్యం తెలుసుకోవట్లా. ఆయన చూసి నేను నేర్చుకోవాల్సింది, ఏసన్న గారిని చూసి నేర్చుకోవాల్సింది, దేవదాసాయి గారిని చూసి నేర్చుకోవాల్సింది, భక్తులందరిని చూసి నేర్చుకోవాల్సింది, ఏబు గారిని చూసి నేర్చుకోవాల్సింది అదే. ఆయన స్థిరపరిచాడు మనకి. ఏంటిది అంటే వాక్యము. ఆయన శరీరమును రొట్టెగా ఈ నెల మొదటి ఆదివారం ప్రభు బల్లారాధన ఎంతమంది చెయ్యి వేస్తున్నారు? బల్లాలో ఎంతమంది చెయ్యి వేస్తున్నారు? బల్లాలో చేసే వాళ్ళందరూ సిద్ధపాటు గడిగి ఉన్నారా? సిద్ధపాటు ఉందా?
బల్ల అంటే ఏందో రొట్టె అంటే ఏందో అనుకుంటున్నారేమో. దేవుని శరీరము, సిద్ధపాటు కలిగిన హృదయము, ఆయన రక్తముతో కూడినది, అమూల్యమైన రక్తం అది. ఆ రక్తమును నువ్వు స్వీకరించుచున్నావు. నీలో మాలిన్యత ఉండదు. శుభ్రపరచు దినములేక అంతటి అమూల్యమైన రక్తమును, మహా అద్భుతమైన శరీరము, ఆయన రొట్టెగాను ద్రాక్షారసము గాను నీకు అప్పగించిన దినము, స్థిరపరిచిన దినము ఈ ఆదివారపు దినము. ఈ దినమున మరి నీలో ఏ స్థిరపాటు ఉంది? తండ్రిని రాత్రి నుండి బతిలాడుకుంటేవా? నీతిగా యథార్థంగా దేవుని దగ్గరికి వచ్చితివా? కృపను పొందుకున్నటకు నువ్వు చూస్తున్నావా? ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచువాడా ఆయన. మరి ఆశ నీలో ఉన్నదా? చూడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా హల్లెలూయా. నేను చెప్పానా? వాక్యం చెబుతుందా? నేను ఇళ్లలో ప్రార్థన చేస్తున్నా, మనసులో ప్రార్థన చేస్తున్నా, లిఫ్ట్లో ప్రార్థన చేస్తున్నా, బండి మీద ప్రార్థన చేస్తున్నా. ఎంతటి భక్తి పరుడు లేదు. డ్రామాలు ఆపు, కొట్టుకుపోత సుడిగాల్లో చెబుతున్నా. ఎగస్టాలు చేయొద్దు. ఒక్కొక్కళ్ళు యథార్థత ఉండాలి మనకి. నువ్వు చేసేది ఎవరికి అనుకుంటున్నావు? దేవుడికి. అది మర్చిపోవాకు. సమయం దొరికింది, యథార్థంగా భయభక్తి కలిగిన హృదయంతో దేవుడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేయాలి. పెద్దవాళ్ళు ఉన్నారు, అది వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు మోకాళ్ళు వేస్తారా? వేయలేదు. కానీ వాళ్ళు అట్ట వచ్చి కుర్చీలో కూర్చొని ప్రభువా అని వాళ్ళ దీన స్థితి పసిపిల్లల స్థితి లాగా చూస్తాడు. వాళ్ళని మీకేం మాయ రోగం? 40 సంవత్సరాల కూడా కుర్చీలో ప్రార్థన అంటే మోకాలు కుర్చీలో దిగట్లా. ఆరోగ్యంగా ఉన్నాడు. 50 అయితే 60 సంవత్సరాలు వచ్చినా నీకు ఆరోగ్యం ఇచ్చాడు. ప్రార్థనకి దిగవు, కిందకి దిగరు. మళ్ళీ వీళ్ళకి మాత్రం ఏం కావాలా? అన్నీ కావాలా. సంఘాల్లో ప్రాముఖ్యత ముందు ఉండాలి, అన్నీ ఉండాలి. దేవుడేమో యథార్థత, నీతిని మొదట ఎత్తకమంటున్నాడు. ఉందా లేదా? చదువమ్మా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెతుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. నమ్మాలి కదా. మనోళ్ళు ఏమంటారు తెలుసా? ఏముందంట ఆయన ఎందుకు చెబుతాడు? మాకు తెలుసు ఉంది, మాకు జ్ఞానం ఉంది, మాకు ఆడైన ఉద్యోగం దొరికిద్ది, లేదా ఇంకోసారి పని దొరికిద్ది. ఈ పొలంలో కాదు, పక్కింట్లో పొలం పంది కుక్క దూరినట్టు దూరి పని తెచ్చుకుంటాం మేము. ఏ కుక్కు? పంది కుక్కలో ఎలుకలు దొరుకుతాయి తప్ప పొలంలో. ఈ పొలంలో వాడు కంచి పెట్టాడు అనుకో, ఏం చేస్తాయి? వీడు పట్టుకుంటున్నాడని పక్క పొలానికి పోతాయి. పోవా పోయి ఆ పొలంలో తింటాయి ఊరక. వాడు కూడా చూస్తాడు. వాడు ఏం చేస్తాడు? బొన్లు వాడు కూడా ఏదో బొన్లో పడి సావడమేగా. దేవుడే అన్నాడు విశ్వాసము, యథార్థత. అన్నమ్మ లాంటి చెప్పిన సాక్ష్యం గుర్తుందా? దేవుడు మాట్లాడిన రోజు ఆమె వచ్చి సాక్ష్యం చెప్పింది. నేను నిన్ను స్వస్థపరచువాడునో, నీ ద్వారా కార్యము జరిగించువాడునో. నీవు ఎక్కడెక్కడో కాదు, నా వైపు చూడు. నేను చెప్పాలి, ఆమె చెప్పింది సాక్ష్యం. ఆమెతో మాట్లాడింది మాట ఆమె చెప్పింది. దేవుడు ఆమెతో మాట్లాడాడా, నాతో మాట్లాడాడా? ఆమె ఒప్పుకుంది, ఆమె నడుస్తుంది. ఎక్కలేని కొండ ఎక్కిస్తున్నాడు ఆయన. ఎక్కలేని కొండ ఎక్కిస్తున్నాడు. మరి 62 సంవత్సరాలు ఆమె ఆ తల్లి. మరి అన్నిరాలు ఒక లెక్క. అట్టాటి అన్నిరాలు 10 కిలోమీటర్లు ఇంచుమించు 7-8 కిలోమీటర్లు ప్రయాణం చేసి మందిరానికి వస్తుంది. గూని ఉందాకి వంగిపోయి వస్తుంది. దేవుని నమ్మింది, రక్షణ కలిగించుకుంది, బాప్తిసం పొందుకుంది, బలలో చేస్తుంది, ఆత్మరక్షణలో నిలబడింది. పిల్లలను కూడా ఇలా ఏం భక్తి అలా భక్తి అంటుంది. భక్తి తెలుసుకుంటుందామా? యథార్థత తెలుసుకుందామా? ఏడబడితే ఆడపోతున్నారు విలువ లేకుండా. తెలియదు, తెలుసుకుందావా? ఇప్పుడు మరి నువ్వు తెలుసుకున్నావా?
భయం కలిగిన భక్తి నీలో ఉందా? పరిశుద్ధమైన భక్తి నీలో ఉందా? గుర్తు పెట్టుకో, దేవుడు ఎదురు పడ్డాడంటే కోలుకోలేవేక. అనుకున్నావేమో నన్ను ఏం చేయలేరు ఏందంట అని. ఏందంట ఉండదు. దేవుడు ఎదురు పడితే కింద పడుకోవడం లేపేవాడు కూడా ఉండడు. ఇక ఆయన దగ్గర మనం యథార్థంగా ఒప్పుకోవాలి. రాత్రి ఒక పెద్ద ఆయన, ఇవో నన్ను నువ్వు మార్చు, నిన్ను వదిలిపోను నేను అంటున్నాడు. ఆయన అప్పుడు యథార్థంగా అడిగినట్ట కదా? పేరెందుకులే కాదు, ఒరిజినల్ మనిషిగా ఉన్నాడు. రాత్రి అడిగాడు, సరే ఏదో అన్నాడు అనుకున్నాడు, కూర్చున్నాడు. చవట్ల గారు చూడు కూర్చొని అంటున్నాడు. రాత్రి అంటున్నాడు, నేను బయట కూర్చొని ప్రతిసారి నీ వాక్యం ఏంటన్నా, చుట్టూ ఏంటన్నా నీది ఏంటన్నా, నీ వాక్యము నాకు దడపడుతుంది అన్నాడు. ఆయన దేంట్లో ఉండి చెప్పాడు అనేది అనవసరం, ఒప్పుకున్నాడు ఆయన యథార్థం. అడిగాడు, నాకు ఇది విడుదల ఇప్పియాలా, నాకు ఇప్పించగలవా నువ్వు అన్నాడు. నువ్వు చర్చికి రాగలవా అన్నా. ఆయన ఏమన్నా చేయని అడుగు వచ్చి కూర్చున్నాడు. సాక్ష్యం. హల్లెలూయా. మనిషి అడుగా ఒకసారి కాపాడు, ఒకసారి అన్నా మనిషికి జ్ఞానం ఉండాలి. తప్పు ఇది, నాకు తెలిసి కూడా ఏంది చేస్తున్నాను, వ్యతిరేక స్వభావంతో ఉన్నాను ఏంది అనే ఆలోచన మనలో పుట్టాలి. ఆ స్వభావం కూడా లేనప్పుడు పొలాల్లో తిరిగిద్దే ఏంటిది? అది మేతగా తీసుకెళ్తారు కదా పొలానికి, చెరువుకి, దేన్ని చెప్పు కరెక్టే. బర్రెలను నువ్వు బర్రెవా మనిషివా? రాత్రి కూరగాయల కోసం వస్తుంటే ఆ రోడ్లో పొలాలు ఎదురు ఆయన ఉన్న రోడ్లోనేమో అటు నుండి బైకులు వస్తుంది, నేను వెళ్ళే రోడ్లోనేమో బర్రెలు ఉన్నాయి. 5 అప్పుకుంటాయా? 5 అప్పుకోట్లు 5 తెచ్చినామేమో అంత దూరం, ఆ పక్కన అంత దూరం కూడా అట్లా నోట్లో దూరం పెట్టినంతుంది. ఎవరైతే నాకింది అన్నట్టు. ఇప్పుడు మనమేమో అర్జెంట్కి వెళ్ళాలా, 5 అప్పుకుంటాయా? ఆయనకున్న దారిలోనేమో ఆయన వస్తున్నాడు, మరి నేనేం చేయాలా? ఆగాల, చేసిందేమో. ఆయన వెళ్ళిందాక ఆగాల, లేదు ఈ దారి ఇచ్చిందాక ఒక నిమిషం బ్రేక్ వేయాల. బ్రేక్ అయిపోతే పోయి వాటికి గుద్దుతా. అవి బర్రెలే, అవి తప్పుకోవాలా, మనకు దెబ్బ తగిలిద్ది. అవి తప్పుకున్నందుకు మనకి దెబ్బ తగిలిద్ది. కానీ ఆ బర్రెలు తెచ్చిన వాళ్ళు ఏమంటారు, నోరు లేని పశువు ముత్తుకున్నాడు గుర్తించాడు. అమ్మ వాళ్ళు 1,00,000 రూపాయల బర్రె. ఈడ మనిషికి పశువుకున్న విలువ మనిషికి లేదు. ఇవ్వాల బర్రె 1,00,000 రూపాయల బర్రె అమ్మగల 10 మంది వస్తున్నారు. మరి మనిషికి విలువ ఉంది, అప్పుడు బర్రెకి విలువ ఉంది, మనిషికి లేదు. దేవుడు ఆకాశ పక్షులలో ఉండే అవి ఎత్తవో కోయవో కూర్చుకొనవో వాటిని నేను పోషించటం లేదా, వాటికన్నా మీరు శ్రేష్ఠులు కాదా అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మనతో మాట్లాడాడు. అట్టడి దేవుడు మన దేవుడు. వాటన్నిటికన్నా మీరు శ్రేష్ఠులు, మరి ముఖ్యంగా నేను నిర్మించుకున్న పిల్లలు అన్నాడు. కానీ ఇవాళ లోకం ఎట్టుంది? బర్రే రేపు ఎక్కువ, మనిషి విలువ లేదు. నువ్వు 1,00,000 రూపాయలు కారు, 1,00,000 రూపాయలు బట్టలు వేసుకో, కారు వేసుకో, లేకపోతే 1,00,000 రూపాయలు బండి మీద ఇల్లు, ఏమి లేనివాడు కూడా అనుకో, ఆ గేదెలు వస్తున్నాడు, నేను లెక్క కూడా చేయడు. బర్రె చెవు కానీ కాలు కానీ దెబ్బ తగిలి కర్రలు తీసుకుని వస్తాడు నీ మీదకి. నేను ఇస్తాడే కట్టు డబ్బు అంటాడు, కొట్టేసిన బా అంటాడు. ఆ మనిషికి లేదు విలువ. ఇక్కడ మనిషికి ఉండదు, పడిపోయింది. ఆయన చెప్పాడు కదా, నన్ను విసర్జించారు, నాకు వ్యతిరేకంగా నడుస్తున్నారు, ఈ మనుషుల హృదయములు బహు చెడ్డవి గనుక నా కోపము రగిలించబడుతుంది. అంత దినములో జాగ్రత్తగా ఉన్నవాడే మంచివాడు, దేవుని దయ పొందుకున్నవాడే మంచివాడు. ఆ మంచి వాళ్ళలో నోవాహు చాలా గొప్పవాడు. నోవాహు యందు దేవుడు కృప పొందినవాడు, చూపు పొందినవాడు. నోవాకి అంత్య దినాలు శ్రమలో వాడ సముద్రం జలప్రలయంతో దేశం అంతా నింపబడుతుంటే దేవుడు కృప నోవాకు దొరికింది. వాడ నిర్మించాడు. వాడలో తనను, తన ఇంటి వారు, కుటుంబం అందరూ కలిసి సురక్షితంగా కాపాడించబడ్డాడు. మరి అలాంటి వాడ నీకుందా? అలాంటి వాడ నీకుందా? నీకు స్థిరపరిచాడని చెప్పాడు, నీ ఇల్లు వర్ధిల్లా చేస్తాను అని చెప్పాడు. మరి నీకు వాడుందా? నోవాహు లాంటి వాడ నీవెక్కావా?
మీ ఆయన ఎక్కారా? నీ పిల్లలు ఎక్కారా? నీ కుటుంబం అందరూ కరెక్ట్గా ఉన్నారా? కట్టగలేకపోతే నువ్వు వాళ్ళ లేవు. సరే, వాళ్ళ దారి తెప్పారు, నువ్వు దారిలో ఉన్నావా? ఇంటి వాళ్ళ దారిలో లేరు. దేవుని విసర్జించి దేవుడికి కోపం తెచ్చుకొని వాళ్ళు వ్యతిరేకంగా స్వభావంతో ఉన్నారు. వాళ్ళు ఆరని అగ్నిని చూస్తారు, దేవుడి కోపాన్ని చూస్తారు. మరి నీవు దేవుడి కోపం నీకు తెలుసు, దేవుని వాక్యం నువ్వు వింటున్నావు, దేవుడి సన్నిధి అనుభూతి నీకు తెలుసు. మరి దేవుడికి వ్యతిరేకంగా నువ్వెందుకు ఉంటున్నావు? తెలియని వాడు చేశాడంటే తప్పు, అది దేవుడు వాడిని శిక్షిస్తాడు. తెలిసిన నీవు దేవుడికి లోబడేవారు, దేవుడి మాటకు లోబడేవారు. నేను అందుకే చెప్తాను, సంఘానికి రాండి అని మనల్ని మనం ఒత్తిడి చేయకూడదు. సంఘంలో దేవుడు ఎవరినైతే పునాది చేశాడు, వాళ్ళు మనం ఏమన్నా దేవుడి వాక్యం ఎలా వచ్చినా వారు తీసుకుంటారు, వారు నిలబడతారు. మన ఉపాస ప్రార్థనలో వాక్యం వచ్చింది కదా, ఏమైనా వచ్చింది? సరైన మాట ఏమైనా వచ్చింది అనుకో, ఈ సంఘం వద్దు, ఈ సేవకుడు వద్దు, ఓ ఆడబో. ఆడ సేవకుడు సంఘం కాదు, ఆడ కూడా దేవుడే ఉంటాడు, ఆడ కూడా గద్దెత్తాడు. మళ్ళీ ఆడ నుండి ఇంకోసాట ఇదంతా ప్లేట్ మర్చే బ్యాచి. ప్లేట్ అందరూ పల్లెంలో ఇటు కడుక్కొని ఇటు తింటాం, ఈయన ప్లేటును పరిచి ఇచ్చి పైన తింటాడు. అంత వ్యతిరేక బ్యాచ్. 3-4 కాదు. ఆయన చెప్పింది ఏంటి? ఆదివారము నా ఎద్దకి ఉపవాస ప్రార్థన. శిష్యులు చెప్పాడా లేదా? విశ్వాసం లేని తర్వాత ఎంతకాలం ఉంటారు? మెలుగుగా కలిగి ప్రార్థన చేయండి. అలాగే బాధ కూడా అన్నారు. ఆయన అడుగుకోగల ఆయన ఏమో కొడక చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ మధ్యలో వచ్చాడు, ఇద్దరు దహాను, తిండిపోతులు, నిద్రపోతులు. నేనైతేనా, నేను దేవుని కాదనుకో, దేవునికి స్తోత్రం, దేవుని ఆత్మనాలో ఉంది. నేనైతే ఒరే బర్రె అనేవాడిని. నువ్వు మనిషివా బర్రెవా? అన్నిసార్లు వచ్చి లేకపోయిందిరా, రమ్మంటే రావేందిరా, పొలంలో పోయి తిరుగురా బర్రె, ఏడెందుకు రా రమ్మంటే అనేవాడిని. పాపం ఆయన మాట అనకుండా, విశ్వాసం లేని మూర్ఖపు తరం వారా, నేను మీ ఎంతకాలం ఉంటాను? ఆయన డైరెక్ట్గా కొట్టాడు. ఆయన ఇంకా తెలియగలవాడు, దేవుడు ఆయన, జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానం వెతికేస్తే ఆయన కాదు మనకు దొరికింది. అంత జ్ఞానం ఉంది ఆయన. మన వాళ్ళ జ్ఞానం ఎక్కడితో చెప్పనా? నోవాకి ఓడగట్టమని చెప్పాడు. ఎన్నంతస్తులు? దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇల్లు కడతాడు సత్తనారు. ఇవాళ నోవాకి 3 అంతస్తులు చెక్కతో కట్టించాడు, మానుతో, వజ్రాల మానుతో కట్టించాడు. 3 అంతస్తులు. జలప్రళయం ఎంత వచ్చినా అది కదలించమన్నా. అదే ఇవాళ మనుషులు జ్ఞానవంతులు, టెక్నాలజీ చదువుకున్న సైంటిస్టులు అంటే వాళ్ళు టైటానిక్ షిప్ తయారు చేశారు. అందమైన అలంకరమైన టైటానిక్ షిప్. లక్షల్లో టికెట్లు పెట్టి కొన్నారు. ఉన్న వాళ్ళు అందరూ కలిసి అది ఎక్కారు. ఇక సముద్రం ఒక ఎంత రాండి నేను చూపిస్తా పెద్ద అని తీసుకెళ్ళిపోయాడు టైటానిక్లో. పోయిన వాళ్ళు పోయినట్టే. దేవునికి స్తోత్రం. సగం దూరం పోయింది టైటానిక్, 2 ఒక్కలైంది. అందులో ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆల్రెడీ మీకు తెలుసు కదా ఏమయ్యారు. ఇది చెప్పబాకండి, ఇట్లాంటి వాక్యం వచ్చి చెప్పబాకండి. మీ ఇంటిలో మీరు వెళ్ళేసరికి బ్యాంకులో ఉన్న డబ్బులు మీ ఫోన్కి వస్తాయి అని చెప్పగానే ఎమ్మటే గంతులేండి, ఉదయం ఉల్లసించాను, మా ఇంట్లో డబ్బులు వచ్చాను. ఏ డబ్బు నీతో రాదు, డబ్బు ఉంటే దేవుడు రాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో రావటం మనం ఒంటె లాంటాం అనుకో, శుభ్రం ఒంటె దూరిద్దంట. ఒక్కొక్కడు బాగులాడుతూ ఉంటారు తెగ సొంత ఆలోచనలు. చదువు కీర్తనల గ్రంథము 78వ కీర్తన 71వ వచనం. 78-71. పాడి గొర్రెలను వెంబడించుట ఏం చేయాలంట? తన ప్రజలైన యాకోబును స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. హల్లెలూయా. పాడి బర్రెలను పాలించుట మాన్పించి. ఏం చెప్పాలా? ఏది పొలాలు బర్రెలను తిట్టాడు పాత గారు. మరి ఇప్పుడు ఏం చేస్తా చెప్పు.
ఇప్పుడు ఏం చేస్తావు? వాక్యంలో ఉందా? నేను చెప్పానా? ఇప్పుడు మరి ఏమిటంటావు? దేవుణ్ణి అడుగు మరి. మోకాళ్ళే ఎవరినన్నాడు ఇప్పుడు ఆయన? ఎవరినన్నాడు? ఎవరు ఒప్పుకుంటే ఎవరు యథాతథ లేదో వాళ్ళు అన్నట్టే కమ్మా, అవునా కదా? ఎవరినంటే వాళ్ళనే, ఎవరైతే దారిలో లేదో వాళ్ళనే దేవుడు మాట్లాడేది. నేను మాట్లాడలేదుగా, దేవుడే మాట్లాడింది. పాడించు గొర్రెలను వెంబడించడం అని తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయనను అతనిని రప్పించెను. మరి రప్పించిన ఆయన దగ్గరికి నువ్వు వెళ్తున్నావా? మాట వింటున్నావా? లోబడి ఉంటున్నావా? ఆదివారం నుండి ఆదివారం దాకా ఇక మనుషులు కంటికి కనపడరు. అదేమంటే వాక్యంలో నుండి ఒక మాట చెబుతాడు. ఇదిగో భక్తుడు చెప్పాడుగా, ఒక్క దినము ఆయన మందిరంలో గడిపినాను, ఎన్ని దినములు గడిపినట్టు. అది మాత్రం మనసులో పెట్టుకుంటుంది. ఇవన్నీ ఇతర స్వభావాలు. ఆయన పని బాట రోజు ప్రార్థన అయింది. మిగిలితే ఉపాస ప్రార్థన అంటాడు, ఆ ప్రార్థన అంటాడు, కుటుంబ ప్రార్థన అంటాడు, ఈ ప్రార్థన అంటాడు. ఆదివారం ఒక్కరోజు పోతే సాలదని ఆయన చెప్పాడు. ఆయన నిత్యము తండ్రికి మొరబెట్టువాడు. మరి ఆయన అసలు ఆయనకేం పని నిత్యం ప్రార్థన? ఆయన దేవుడు అంతటోడే మోకాళ్ళు పత్తి గోకులు వ్యర్థమైన తోటకు పోయి ప్రార్థన చేసినప్పుడు నీకేమైంది? మందిరంలో ప్రార్థన చేసేకి నీకేమైంది? మొరన్నాడంట పొగ కలుగుతున్నాడు. ఏం కలుగుతున్నాడు? ఒరే ఇది మానుకోరా, ఇది మంచిది కాదని చెప్పాడంట. ఊరుగా దేవుడు కూడా చెప్పాడు బైబిల్లో, నేను ఈ భూమి మీద సృష్టించిన ఎన్ని మంచియే, అన్ని ఆరోగ్యమే, శ్రేష్టంగా తినమన్నాడు. పొగాకు తింటున్నావా? సరేలా నీ పని ఎట్ట ఉందో ఆగని పొగాకు సుట్టలని తెచ్చి ఒక గది నిండా పెట్టి అందులో బదిలేసాడంట. సుట్టలు తప్పితే అన్నం లేదు, నీళ్ళు లేవు, సొట్లే కలుపుతూ ఉన్నానట. కాల్చాడు, పగల కాల్చాడు, నైట్ కాల్చాడు, అంతా కాల్చాడు. ఈ లోపల వీడికి సొట్ట అయిపోయాడు. ఆ వాసన, పొగ, అసలు దరిద్రం, అసలు ఊపిరాడక ఏంది ఇది, నాకు నీళ్ళు ఇవ్వండి, ఆహారం ఏంటంటే దేవుడే సృష్టించిన వాటిలో బహు మంచి అని చెప్పాడు అన్నగా. పొగా గురించి దేవుడు చెప్పాడా? ఆల్కహాల్ తాగమని దేవుడు చెప్పాడా? యాపిల్కాయ తినమన్నాడా? లేకపోతే ఏం పండు? ఒక కాయ ఉంది కదా, తినకొండ కాయ. ఏం కాయ? యాపిల్ కాయలు, కమలాకాయలు, అన్ని కాయలు తింటావు. ఇంకో కాయ ఉంది, ఏం కాయ చెప్పండి? గన్నేరు పప్పు, అది కూడా తింటావు. మరి దేవుడు వేసిన చెట్టేగా తింటావా? షుగర్ వచ్చింది, కాకరకాయ తినమంటే తింటుంది నోరు. అది ఎక్కువ అయితే ఇక్కడ పడిపోతుంది. అప్పుడు మంచి అట్ట ఉంటుంది. మంచి చెప్పేవాడికో ఇట్ట పెడతారు మూతి. అది విన్నప్పుడు మంచి, ఇంటే వాడికి మంచి, వాడికి నీరసపడ్డావు. లక్ష్య పెట్టిన వాడికి మరి అన్నీ కావాలంటే. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 1వ వచనం అయిపోయింది వాక్యం. టైం టు టైం. యెహోవా నా కాపరి, ఏం కలగదు? నాకు లేమి. 63వ అధ్యాయం కీర్తన గ్రంథం అమ్మా 1. దేవా నా దేవుడము నీవే, వేకువని నేను వెతుకుదును. హల్లెలూయా. ఎంతమంది వెతుకుతున్నారు? వేకువని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ చేయిస్తాను, నాకు టేబుల్ కింద కనబడ్డా ఇచ్చావా? ఆహా, బుట్టపిల్లగా కనపడలేదు, సారీ, నాది తప్పు. హల్లెలూయా. వేకువనే అంటే 3ంటికి లేదా 4ంటికి, 5 లోపలనే. అట్టగారు 7ంటికి కనపడకండి, అది ఎక్కువ అవరు. ఓసారి ఒక అమ్మాయి దొరికింది నాకు. నా బిడ్డలందరూ మరి నా పిల్లలే కదా, సంఘ బిడ్డలందరూ నా పిల్లలాగా. ఒకసారి చాలాసార్లు దొరుకుతారు అనుకో. నేను ఎప్పుడు ఎట్టుపోతానో తెలియదు, ఎప్పుడు లేపుతాడో తెలియదు, ఎప్పుడు ఎందుకు టీకి పోతానో కూడా తెలియదు. బయటకు వస్తుంటే అప్పటికి అయిపోయి తెల్లారుతాం. అందరు తిరుగుతున్నారు. ఒక అమ్మాయి అప్పుడు వచ్చింది, ఒక అమ్మాయి
ఉందని సూర్యుని మరి సూర్యుని పలకరిస్తుందో సూర్యుడు ఏమో పలకరిస్తున్నాడో నాకు అర్థం కాదు. దేవుని స్తోత్రం. ఇక జనం కొంచెంసేపు ఇటు కొంచెంసేపు సూర్యుడు కొంచెంసేపు చూస్తుంది. సరేలే టైం వచ్చిందిలే, టైం వచ్చినప్పుడు అప్పుడు నేను చూద్దాం అనుకున్నాను. ఇప్పుడు అధికారం వచ్చినప్పుడు చెబుతా, నేను వదలను ఎవరిని, రాసి పెట్టుకుంటా. నేను కూడా లిస్టు, నేనంటే నేను కాదు, పరిశుద్ధాత్మ లిస్టు వస్తాడు. ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు కదా, మరి నాకు బోధించేది ఆయనే. నీ నెత్తి మీద దర్శనం, నీ చెయ్యి పెట్టగానే నాకు దర్శనం వస్తుందంటే ఎందుకు? నిన్ను గమనించువాడు. అరే అమ్మగారు ఈ పని చేసింది, ఈ అమ్మగారు ఈ కార్యక్రమానికి వెళ్ళింది. యాడికి వెళ్ళామమ్మా అంటే యాడికి వెళ్ళలేదంటే యాడికి వెళ్ళాలి. నేను ప్రార్థన కలుగు చేయి పెట్టగానే అమ్మగారు సింగారం అంతా ధరించుకొని పెళ్ళికి పోయి వచ్చినట్టు చూపిస్తాడు ఆయన. ఏందమ్మా నువ్వేందో అంటున్నావు, ఆడికి పోయావు అంటే అయ్యో మర్చిపోయాడు అత్తు తిట్టే. ఏం చెప్పదు, ఇంకా పెళ్ళికి వెళ్ళాలేమని ఆడే దండించుకొని వచ్చాను. నా కాడికి మరి నేనేం చేయను, నేనేం చేశాను? నేను ముందుకు చెప్పినప్పుడు వినాలి కదా ఎవరైనా సరే. దేవుడు మాట ఇక్కడ ఆయన ఏమన్నాడు? నా దేవా 23వ అధ్యాయంలో ఏమన్నాడు? దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో. ఏడంట ఏడ కనిపెట్టి ఉన్నాడు? ఏడ అందరూ చెప్పాలా? ఏడ ఏడ ఇప్పుడు నువ్వు ఏడ చేస్తున్నావు ప్రార్థన? ప్రార్థన ఏడ చేస్తున్నావు? నువ్వు కాదు నాయన, మీరు చేస్తున్నారు ఆలయంలో, ఏం కాదు అట్లా. మరి రోజు ఆలయంలో దగ్గర అందుబాటులో ఉండి కూడా ఎలా పరిస్థితి? సరే దూరం ఉన్నారు, వారంలో ఒక్కరోజు కూడా ఏదో ఒక అరగంట అయినా బండి మీద సరదాగా ఫ్రెండ్ పిలిస్తే పోయినట్టు చర్చికి పోవచ్చు. తాళం ఆడే ఉంటుంది, తాళం తీసుకో, ఒక్కడే 10 నిమిషాలు చేయి, గంట చేయమని ఎవరు చెప్పలేదు. నువ్వు చర్చికి వెళ్ళావు లేదా ఆయన చూస్తాడు. అసలు ఆయన ఆలోచన నీ మీద ఉందా? అసలు ఆయన కోసం నువ్వు ఆశ కలిగి ఉన్నావా? ఆయన చూస్తాడు. పోయి 2 నిమిషాలు అట్లా మోకాలి ప్రభువారు చూస్తాడే కా, నీకు బాట వేస్తాడు, తప్పించుకుంటాడే కా. నువ్వు పారిపోతానన్నా కానీ పారిపోలేడు. ఒకసారి వచ్చాక రా, రెండోసారి అంటాడు. రెండోసారి వచ్చేలాగా నువ్వు ప్రేరేపిస్తాడు, బాట రెడీ చేస్తాడు, వ్యతిరేక స్వభావాలు ఎరగదీసి పడేస్తాడు. మొన్న వచ్చానయ్యా, మందిరానికి వెళ్ళి ఒక్కనే చేసుకున్నాను, నేను నిన్న కూడా వెళ్ళాను. అసలు ఇందో నాకు చర్చికి వెళ్ళిన రోజు ఒక భలే ఉంటుంది అనేలాగా చేస్తాడు. నేను భలే ఉంటుందంటే ఏబు గ్రంథంలో 6వ వచనంలో ఏమనుందమ్మా? ఏబు గ్రంథం మూలవాక్యం 8వ అధ్యాయం 6వ వచనం చివరిది మరొక్కసారి. నీ నివాస స్థలము. ఇప్పుడు ఆయన స్థలంలోకి నువ్వు వెళ్తే నీ నివాస స్థలం ఆయన ఏం చేస్తాడంట? పెద్దగా చెప్పాలి, ఇక్కడ మాటలు వినపడదా అందరికీ? చెవులు పనిచేసేలాగా చెప్పాలి. చెవి గలవాడు ఆత్మ చెప్పు స్వరము. ఇక ఆ చెవు వినపడకపోతే మరి అందుకే దేవుని వాక్యం సరే వినపడిద్దమ్మా. మనం వెళ్తా ప్రారంభం పెట్టాము తప్పునిద్దా వినపడతాం అంటది. ఆ పురత తోకని ఇటు అటు చెంతాలి. మనం బండి మీద అంతంటే తోక అట్ట దగ్గరికి వెళ్ళగానే అట్ట క్రాస్ చేద్దాం, అట్ట తిప్పా, అది తోకలేదు, అన్నట్టు తిరిగింది. అట్ట వచ్చి పడే టైగలం అట్ట ముందుకెళ్ళి అప్పిచ్చి పడింది అంటుంది. అది తగలనీయడుగా ఆయన పరిశుద్ధుడు. ఇక్కడేముంది? అది శవుడిది, మూగిజీవి. తేడా వస్తే సెట్లో పడే జీవి, అవునా కదా? సెట్లో వండుకుంటున్నారు లేదా దాన్ని? ఆదివారం వస్తే కొత్తన్నారు లేదా? తెచ్చుకుంటున్నావా? 2 ముక్కలు, ఆ ముక్కలు దేవునికి స్తోత్రం.
బలం మళ్ళీ ఈటుల్లో ఆహారం బలంగా తింటారు. మరి బలమిచ్చు జీవాహారం నువ్వు తింటున్నావా? ఈ వాక్యమైన ఆహారం తింటున్నావా? వింటున్నావా? బలపరచబడుతున్నావా? ఎడమపరచబడుతున్నావా? స్వస్థపరచబడుతున్నావా? బలహీనపడుతున్నావా? కృప పొందుకుంటున్నావా? దయ పొందుకుంటున్నావా? అసలు ఏ గతి లేకుండా ఉంటున్నావా? దేవుడు కోపం రగిలించబడుతున్నావా? ఇది మొదటి ఆదివారం ప్రభు బల్లాలో మీరు చేయి వేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట చూడు. అదే కీర్తనల గ్రంథం 14వ వచనం, 14వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు యాన్నుడు చూస్తున్నాడు. నేను చెప్పలా, వాక్యమే చెప్పింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంది? భూమి ఆకాశమును సృజించిన వాడు దేవుడు. దేవుని దగ్గర ఏముంది? ఏముంది? వాక్యం. ఎవరై ఉన్నారు? మరలా దేవుడి దగ్గర ఏముంది? దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. ఈ రెండింటికి నువ్వు వాక్యానికి లోపడపోతే దేవుడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? దేవుడు ఆశీర్వాదం నీ మీదకి ఎందుకు వచ్చింది? వాక్యం. బైబుల్ చదవరు, బైబుల్ మాత్రం చదువు. బైబుల్ చదివేటానికి నడువు నొప్పి, పిక్కల నొప్పులు, మక్కెల నొప్పులు, నడువు నొప్పి, మెళ్ళ పట్టుకోవటాలు, కళ్ళు అప్పుడే తిరగటాలు, ఇద్దరు వచ్చేస్తుంది. వాటి తీటివే లేదు నిన్ను వస్తాయి నాకు. అదే ఫోన్లో ఫ్రెండ్స్ అప్పుడు ప్రయాణం ఈ చేయమను, నడువు నొప్పి కూడా రాదు. పలావు తిను, హీట్ కూడా చేయదు, గ్యాస్ డబ్బులు కూడా రాదు. వాక్యం చదివేటప్పుడు మాత్రం ఇంకా లేఖనం చదువుతుంటే ఇంకా 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 అంతే. ఇది నువ్వు బైబిల్ అంతా ఎప్పుడు చదువుతావు? అసలు దేవుడు మాట ఎక్కడే ఉందో నీకేం వినపడింది? మొదలు పెడితే నిద్రపోతుంటే ప్రార్థన లేదే, ఇన్ని నొప్పులు పుట్టుకొస్తుంటే ఆయన ఉంటే నొప్పులు ఎందుకు ఉంటాయి? ఆయన ఉంటే నొప్పులు ఉంటాయా? రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన ముట్టుకుంటే ఆమె విడుదల వచ్చినప్పుడు ఆమె కన్నా ఘోరమైందా? నేను ఘోరమైన ఓడివను. పక్షవాయువు గలవాడు బెతస్సా కోనేడు దగ్గర 35 సంవత్సరాల నుండి ఆడ జీవజలం లేకుండా కాలు చచ్చుబడి ఎవరు వస్తారా నీ కోనేట్లో వేస్తారా, దేవదూతలు వచ్చి సమయంలో నేస్తే నేను బాగుపడతాను ఎదురు చూస్తున్నాడు ఆశతో. 35 సంవత్సరాల నుండి ఆశతో ఉన్నాడు, కదలని స్థితిలో. నీకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, వంకలు చెప్పుకుంటా బతుకుతావు నువ్వు. నీది కూడా ఒక బ్రతుకు. నాకు సంఘంలోకి వచ్చినా ఇబ్బంది లేదు, సంఘంలోకి రాకపోయినా వాక్యంగా చెప్పిన వాడే సేవకుడు. ఎందుకంటే వాక్యంగా చెప్పమన్న వాడు దేవుడు. నా గద్దింపులను చెప్పు, వివరించి చెప్పు, గద్దింపులకు లోపడిన వాడు నా వాడు అని చెప్పాడు దేవుడు. తండ్రి మాట విన్నవాడు కొడుకు బాగుపడతాడు లేదా? తండ్రి గద్దించాడు అనుకో, బాగుపడతారు లేదా? బాగుపడరా? ఇక్కడ మీ పిల్లలు బాగుపడలేదా? ఇలా తండ్రుల కష్టం పిల్లలను చూస్తే బాగుపడతారు. తల్లిదండ్రి సంపాదించింది ఇవాళ పిల్లలు తింటున్నారు. కానీ అదే తండ్రులు కొంతమంది లక్ష్య పెట్టరు. వీళ్ళు ఎదిగాక తండ్రికి బలం తగ్గిద్ది వాళ్ళని అంటారు. వీళ్ళు బలంగా ఉన్నారని బలపరచబడిన తండ్రిని తంతారు, తిడతారు, తల్లిని ఎట్టేస్తారు. ఇదో బాబుది. ఇంకో కొంతమంది బాబుతున్నారు. అది దేవుడి స్తోత్రం. మనకి వాక్యంతో పని లేదు. ఇప్పుడు ఈ ఉన్న వాక్యం అది కాదు, మళ్ళీ టైం సరిపోదు. ఇంకొక వేరే స్వభావం. వీళ్ళు తెలుసు కదా, ఏశావు సంగతి, యాకోబు సంగతి. ఏశావుని పంపిస్తే తెమ్మని పంపించాడు ఇస్సాకు. అమ్మగారు ఏం చేసింది? దేవుని స్తోత్రం. ఏం చేసింది? పెద్దోడు పోయాడు, వాడు వచ్చేసరికల్లా ఇంట్లో ఉన్నదని పోసి ఏశావుకు రోమాలు కలిగినోడు ఇస్సాకు కనిపెడతానని అయ్యగారికి రోమాలు ఎత్తి పంపించింది. ఆయన ఆశీర్వాదం ఈడు తటోళ్ళు ఉంటారు. అందుకే నేను అంది ఈ వాక్యం మనం అది కాదు. ఆ బాబుతి ఆ టైం వచ్చినప్పుడు దేవుడు చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. ఇది కుళ్ళు కొంగల తల్లిదండ్రులు ఎట్టాడు కూడా ఉంటారు, స్వార్థపరులు. ఓ పక్కన అరెత్తి చేసే తల్లిదండ్రులు చంపిన వాళ్ళు ఉంటున్నారు.
దేవుడు అంటాడు, నా యందును నీవు, నీ యందును నేను నిలిచి ఉంటే నీవు ఫలిస్తావు. మనం అందరం కలిసి దేవుడి దగ్గర నిలిచి ఉండాలి, ఫలింపు ఉండాలి. వాక్యం వాళ్ళకి తెలియదు, యథార్థంగా వాళ్ళకి తెలియదు. తెలియనప్పుడు నీ మార్గంలో వాళ్ళు వచ్చేలాగా నువ్వు దేవుడి నీతిని నువ్వు కనుగొనాలా, నువ్వు నడవాలా. వాళ్ళకి తెలియదు, నువ్వు నడు. వాళ్ళు ఇయ్యాలి కాక రేపు నువ్వు దూరంగా ఉంటావు, ఏం పని లేదు. దూరం చేశారని బాధపడితే నువ్వు పోతావు. నోవాహు మొత్తం దూరం అయినాక నోవాహు దూరం అవలా, నాకు దేవుడు ఒక్కడే ముఖ్యం అన్నాడు. దేవుడి దృష్టిలో నోవాహు యథార్థవంతుడు, నీతిపరుడుగా కనబడ్డాడు. తర్వాత ఏబు కనబడ్డాడు. మరి వీళ్ళు అందరిని వదిలేశారు. మరి నువ్వు మమ్మీ అలా కండిషన్ పెట్టింది కానీ చర్చకి నేను రావట్లా, మా నాన్న కండిషన్ పెట్టాడు కానీ నేను రావట్లా. నాకు సినిమా టికెట్లు ఇవ్వాలి, కొత్త సినిమా మా హీరో రిలీజు. ఆడ పోయి తల్లి పిల్లలు ఇద్దరు ఒత్తిడిలో చచ్చిపోయారు పోయినసారి. అట్లాంటి జరగకుండా ఉండాలనే సాతాను గారి దగ్గరికి వెళ్ళకూడదు. ఈ ఎండ తీవ్రతకు మన ఎవరు చచ్చిపోయారట ముందు. వాళ్ళు అంటున్నారు బాల్ షాప్ కూడా ఏం చెప్తావు, ఈ ఎండలకి పిచ్చి మందు తాగకూడదురా అన్నాడు. ఈ బాల్ షాప్ కాడ ఉంది. నేను ఒక్కసారి బ్రేక్ వేసా, అన్నయ్య ఎట్రా అన్నా. ఏమైంది అన్నయ్య అంటే, మా ఊరు చచ్చిపోయాడు పాపం, ఈ ఎండలకు మందు తాగకూడదు. మరి నువ్వేందుకున్నావు అన్నయ్య అంటే, తాగాను ఇప్పుడే తాగాను అసలు. వాడికి ఏమైంది, తాకముందు అయిందా తాగాక అయిందా అన్న. తాగాక అయింది, గ్యాస్ దండేసింది, పోయాడు. ఇప్పుడు మరి నువ్వు తాగావుగా, ఇప్పుడు యూతులు తాకముందు ఈ మాట చెప్పి ఇంట్లో ఉండు, పనికి వెళ్ళు, పని అయిపోతే ఇంటికి వెళ్ళు, శ్రేష్టంగా ఏదైనా కూర తెచ్చుకో, వండించుకో, తప్పేముంది. దానికి పెడతాం ఇచ్చినానికి 500-600 1000 వేలు తగలాడుతున్నాం. 500 పెట్టి శ్రేష్టంగా మంచి ఆహారం తెచ్చుకో, ఇంటికి పోతే తెలండి. నువ్వు 2 గంటలు ఎక్కువ తినేవాడి. అసలు నువ్వు అటు పోనంటే మీ ఇంట్లో వాళ్ళు ఇంకా నీకే 2 గంటలు వాళ్ళు కూడా కడుపు ఆకలి సంపుకో, నీకే అటు పోట్లేదమ్మా. నా పిల్లడు శ్రేష్టం, మా ఆయన శ్రేష్టం, నా కుటుంబం శ్రేష్టంగా ఉంది అని ఘనంగా చెప్పుకుంటారు. వాళ్ళు పచ్చడి నీకు శ్రేష్టంగా పెడతారు, నువ్వు బాటలేదు. మా ఓడికి ఇంకా ధ్యాస లేదు, దేవుడికి స్తోత్రం అని కూడా తిరిగి వెళ్ళి తిరగదా, ఎందుకు ఏడా ఉందిగా, నువ్వు ఎడుతుంది, మాటికి ఏడ్చిద్ది. ఇక ఎందుకు ఆమె కనిందంతే, కానీ రాధన ఆమె ఎరిగిందా? ఆమె కళ్ళ ముందే బాధలు చూసిందా పిల్లలే? కానీ ఇవాళ అదే బాధ పిల్లలకి ఉందా? ఆ బాధ పోయేసరికి ఆమె ఏమొచ్చింది? ఆనందం, దేవుడి దగ్గర ఆనందం, హృదయానందం, పూర్ణాత్మతో ఇక ఆనందిస్తుంది. మొన్న ఏమంటుంది తెలుసా, ఇంక నేను భయపడిన పాస్కరు అప్పగిచ్చా, ఇక నీదే బాధ్యత, ఇంక నేను ఎడకన పోని, నేను అడగను. నీ అమ్మటాకి వస్తున్నాడు, నేను అసలు అడగను. ఏ అన్నం తిన్నావా అని ఫోన్ చేస్తాను అంతే. అంటే తల్లి ప్రేమ, అన్నం తిన్నావా ఎందుకు? ఒకప్పుడు పెట్టినా కానీ తినడు, ఇప్పుడు తినే పరిస్థితిలో ఉన్నాడు. నా పిల్లోడు పసివాడు కాదు, శ్రేష్టమైన ఆహారం తినే పెద్దవాడయ్యాడు. ఒకప్పుడు పసివాడులా తిరిగాడు. ఎందుకు? దేవుని నమ్ముకోకముందు, రక్షణలోకి రాకముందు దేవుని విసర్జించి తిరిగాడు. కానీ ఇప్పుడు అప్పుడు పాలు బలం లేని అట్టుండేదమ్మా పడుకున్నాడు, బలం లేని పాలు అయ్యి ఆ పాలు పత్తుకులు అయితే బలం వచ్చిందా? చిన్నపిల్లలకే పాలు పెట్టాలి, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు పెడతారు. ఇంకొకళ్ళు అయితే బాగా బలం, ఇక వాళ్ళ తల్లి కొడుకు ప్రేమ, అది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు తగ్గే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అది వాళ్ళ ప్రేమ, దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఆహారం కట్టకపోతే కాలాల్లో బలం వచ్చిద్దా? నడుస్తాడా? రోజు అయితే రోజుకొకటి, దేవుని స్తోత్రం. వారం, ఆదివారం నుండి సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు సరిపోయేంత తేవాలి వస్తుంది ఇప్పుడు పేతులు కాదు కొడుకు కోసం. మళ్ళీ గురువారం చేస్తున్నాడు, మళ్ళీ శుక్రవారం శని బ్యాలెన్స్, దేవుని స్తోత్రం. మళ్ళీ ఆదివారం ఏంటంటే ఊరుకోట్లా ఇంట్లో, నా కొడుకు లెగిసి పరిగెత్తాలంటే ఏం కావాలి? కాలంలో బలం కావాలంటే ఏం కావాలి? ఇది లేదు. ఇక నేను ఎత్తుకుంటాకి వెళ్ళినప్పుడు మాత్రం హల్లెలూయాను పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అంటది, ఉత్తప్పుడేమో బాసులు పెట్టి బ్యాక్ అంటా ఉంటే ఇడు బ్యాగ్ అంటా ఉంటుంది. స్తోత్రం, అది అట్లవుతుందో
హల్లెలూయా. మనం అవి కాదు ఉండాల్సింది. దేవుడు అదే అన్నాడు, ఆయన బలవంతుడు. మనం యథార్థంగా ఆయన్ని ఎతకాలి, నీతిగా ఆయన్ని ఎతికినప్పుడు సర్వశక్తి గల దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇల్లు వర్ధిల్లునుగాక, నీ కుటుంబము దీవించబడునుగాక. నీవు యథార్థంగా ఉన్న ఎడల నీ కన్నులారా నీవు భూమి మీద ఉండగానే నీవు నీ ఇంటి వారు బహు గొప్పగా ఆస్వాదించబడుట నీవు చూచుదువుగాక. ఆమె ఈ వాక్యము దేవుడు మన హృదయములో భద్రపరచునుగాక. ఆమె బల్ల ఉంది, బల్లాలు చేసే వాళ్ళు